హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మౌనిక. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చూస్తున్నారు కదా, టొమాటో పప్పు. టొమాటో పప్పు అందరికీ తెలిసిందే, కానీ ఈ చిన్న చిన్న మార్పులతో పెళ్ళిళ్ళలో చేసే టమాటా పప్పు టేస్ట్ వస్తుంది నా స్టైల్లో చేస్తే. ఇంకా లేట్ ఎందుకు, చేసుకుందాము. ప్రాసెస్ చూపిస్తాను. లెట్స్ స్టార్ట్. ముందుగా కుక్కర్లో గంటసేపు నానబెట్టుకున్న కందిపప్పు, అలాగే శనగపప్పు, ఒక 2-3 స్పూన్స్ శనగపప్పు సరిపోతుంది, అది కూడా గంటసేపు నానబెట్టాలి. 2 స్పూన్స్ ఆయిల్, పసుపు చిటికెడు, ఇందులోనే 1/2 కప్పు వాటర్ పోసుకొని హై ఫ్లేమ్లో ఒక్క విజిల్ వచ్చేయాలి, చాలు. 1 విజిల్ సరిపోతుంది. ఇప్పుడు అది వచ్చినాక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులో 2 or 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న సన్నటి ఉల్లిపాయ తరుగుని ఇందులో వేసుకుందాము. ఒక బౌల్ ఉల్లి తరుగు అలా ఒకసారి తిప్పుకుందాము. కొంచెం లైట్గా వేగితే చాలు ప్రజెంట్. ఇప్పుడు ఇందులోనే 5 పచ్చిమిర్చి పొడవుగా తరుక్కోవాలి, అవి కూడా ఇందులో వేసేసుకుందాము. అలా కలిపేసుకొని చక్కగా ఇప్పుడు ఇందులో ఉప్పు, కారము, సాంబార్ కారము వేసి కలుపుకుందాము. ఇప్పుడు కొంచెం బాగా వేగాలి. ఇవి వేగినాక మనం కట్ చేసి పెట్టుకున్న 4 పండిన టమాటాలు, పచ్చివి వేయకూడదు, కొంచెం బాగా పండాలి. ఆ పండిన టమాటాలు వేసుకొని అలా కలుపుకుందాము. అలా కలుపుకున్నాం కదా, ఒక్క 3 minutes అలా మూత పెట్టి మగ్గనిద్దాం. ఒకసారి చూద్దాము, ఒకసారి కలుపుకుందాము. టమాటా ముక్కలు తొక్క విడాలి ఇందులో, అది వచ్చేస్తే మగ్గినట్టే. ఇప్పుడు ఇందులోనే 1/2 కప్పు చింతపండు రసం పోసుకుందాము. చక్కగా అలా కలిపేసుకొని ఫైన్గా అలా కలుపుకోవాలి. ఒక్క 5 minutes మూత పెట్టి ఉంచాలి. అలాగా చక్కగా టమాటా ముక్కలకి ఉప్పు, కారము, సాంబార్ కారము, చింతపండు రసం అలా పట్టేస్తుంది. చూసారు కదా, మగ్గుతూ ఉడుకుతూ ఉంది. ఇప్పుడు ఫస్ట్గా మనం ఉడకపెట్టుకున్న పప్పుని ఇలాగా మెత్తగా చేసుకొని, మరీ మెత్తగా అవసరం లేదు, ఇందులో కలిపేసుకుందాం. ఈ టెక్స్చర్ని ఇందులో పోసుకుందాము. పప్పు మరీ గట్టిగా వస్తే మాత్రం వాటర్ కలపాలి. నేను పల్చగానే చేశాను కాబట్టి నేను వాటర్ పోయలేదు. అలా మూత పెట్టేసాం కదా, అది మగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు పోపు రెడీ చేసుకుందాం. 2 స్పూన్లు నూనె, ఆయిల్ వేసుకొని 2 స్పూన్లు నెయ్యి వేస్తున్నాను. యాక్చువల్గా డాల్డా కూడా వేస్తారు మ్యారేజెస్ అప్పుడు, పెళ్ళిళ్ళలో. ఇప్పుడు ఇందులో ఆవాలు 1 టీ స్పూను, మినప్పప్పు 1 టీ స్పూను, శనగపప్పు 1 టీ స్పూను, దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెప్పలు 10. అలా ఒకసారి కలుపుకుందాము టెక్స్చర్ని. ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుందాం. ఎండుమిర్చి 2, ఒకసారి కలుపుకుందాము. కరివేపాకులు 2 రెప్పలు అలా కలిపేసుకొని బాగా వేగనివ్వాలి పోపుని. ఇందులో ఇప్పుడు మెయిన్ మనకి ఏంటి చెప్పండి, ఇంగువ 1 స్పూన్ వేసుకుందాం. 1 స్పూన్ సరిపోతుంది. పోపు వేగింది కదా, ఓకే.
ఓకే ఫైన్. మనకి తాలింపు కూడా రెడీ అయిపోయింది. ముందుగా మనం రెడీ చేసుకున్న పప్పులో ఒక్కసారి కలుపుకున్నాం కదా, స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఒకసారి స్టవ్ ఆఫ్ చేసుకున్నాక తాలింపు పెట్టుకున్నాం కదా, లేట్ ఎందుకు, తాలింపు పప్పులో వేసి కలిపేద్దాము. ఇప్పుడు అలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని టేస్ట్ చూసుకోవచ్చు. ఉప్పు సరిపోకపోతే వేసుకోవచ్చు. కరకరలాడేటువంటి తాలింపులో పప్పు రుచి భలే ఉంటుంది. సో ఇదండి టొమాటో పప్పు, పెళ్ళిళ్ళలో చేసే టమాటా పప్పు. ఏమీ లేదండి, చిన్న చిన్న మార్పులతో టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇలా చేస్తే చాలా బాగుంటుంది. లేట్ ఎందుకు, మీరు చేయాలి. మీరు చేసి నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి. నేను ఎలా చేశానో కూడా కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.